So anybody remembers what's the verse we have started our last session? మనం గత ధ్యానంలో గత సెషన్ లో మనం ఏ వచనంతో మొదలు పెట్టామో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 2 Corinthians 6:2. Luke 16. The first verse which we started. ఏ వచనంతో మనం మొదలు పెట్టాం? 2 Chronicles. That is the first session. Yeah. Okay. 15:3. That is the theme. 2 Chronicles 15:3. Yeah, very good. In Israel for many days, it's a very sad thing. In Israel for many days, we don't know whether it is years. For many days, there was no God. There was no priest who can teach. Priests were there, but they don't know the scriptures to teach. 2 దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. చాలా సంవత్సరాలు నిజమైన దేవుడు అయినను ఉపదేశమైనను యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాను. అది చాలా మంది ఉపదేశకులు అంటే టీచర్స్ అయితే ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని సరిగా బోధించే వాళ్ళు లేరు. సో ద రిజల్ట్ ఈస్ దేర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ గాడ్. దాని యొక్క పర్యవసానం ఏమైందంటే దేవుని వాక్యం సరిగా లేకుండా పోయింది. నౌ వై యు నీడ్ టీచర్స్? అయితే మన టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎందుకు అవసరమై ఉన్నారు? Will anybody tell which verse says that God has given teachers to the Bible, to the church? సంఘానికి దేవుడు బోధకులను ఇచ్చాడు అనే వచనం ఎవరైనా జ్ఞాపకం చేయగలరా? Young people. Fourfold ministry. 4 అంచెల పరిచర్య. Yeah, very good. Which book it is mentioned? ఏ పుస్తకంలో అది ఉంది? Yeah, very good. Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో God has given 5-fold ministries. 5 అంచెల పరిచర్య అది. Can you tell what are the ministries? ఏంటో చెప్పగలరా ఎవరైనా? Apostles, అపోస్తలులు, prophets, ప్రవక్తలు, సువార్తికులు, evangelists, pastors, teachers. బోధకులు, అలాగే కాపర్లు. Apostle, అపోస్తలులు 5 fingers you can remember. 5 వేళ్ళలోని 5 చేతుల్లోని 5 వేళ్ళతో గుర్తుపెట్టుకోవచ్చు. Apostles, అపోస్తలులు they are the people authority. ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళకి. They appoint elders, they take care of elders. వాళ్ళు పెద్దలను నియమిస్తారు, వాళ్ళ గురించి పట్టించుకుంటారు. Establish churches, సంఘాలని స్థాపిస్తారు. take corrective action. వాళ్ళు సరిచేసే కార్యక్రమాలన్నీ చూస్తారు. That is authority. అది అధికారం. So every church may not have apostles. ప్రతి సంఘంలోనూ అపోస్తులు ఉండకపోవచ్చు. But many churches there may be 1 or 2 apostles. కొన్ని సంఘాల్లో ఒకళ్ళు ఇద్దరు అపోస్తులు ఉండొచ్చు. And this is prophet. రెండోది ప్రవక్తలు. Yeah, this is wrong. Hey, sit right. Like that. They point out. వాళ్ళు చూపుడు వేలుతో చూపిస్తూ ఉన్నట్టుగా అన్నమాట. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది సరి చేసుకో అని. Pointing out ministries. పరిచర్యలోని తప్పులను వెత్తి పెట్టడం. When the prophets speak, our hearts are exposed. ప్రవక్తలు కనుక మాట్లాడితే మన హృదయాలు బహిర్గతం చేయబడతాయి. Then evangelists. మూడోది సువార్తికులు. In all the ministries, this is the tall fellow. అన్ని పరిచర్యల్లోకి ఇది ఎత్తుగా ఉంటుంది, ఇది పెద్దగా కనబడుతూ ఉంటుంది. So evangelism meeting is conducted, thousands of people come. ఒక సువార్తికుడు కనుక కుడికి పెడితే వేల కొలది మనుషులు వస్తారు. But teaching ministry, కానీ బోధించే పరిచర్య అయితే very few people. చాలా తక్కువ మందే ఉంటారు. So evangelist, ఈ సువార్తికుడు మూడోది always want to go out, బయటికి వెళ్తూ ఉంటాడు. And this is pastor's ministry, wedding ring. ఈ చివరిది ఈ ఉంగరపు వేలు ఉంది కదా, ఇది కాపరు చేసే పని. So they prepare the bride for the bridegroom. ఇతను పెండ్లి కుమారుడు కోసం సిద్ధపరుస్తూ ఉంటాడు. Pastor's ministry. అది కాపరు యొక్క పని. Teacher's ministry. చివరిది బోధకుడు చేసే పని. Only when they say it will go in. అది వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే లోపలికి వెళ్తుంది. Yeah, other fingers we don't. This is it easily go in. ఎందుకంటే మిగతా వేళ్ళ కంటే కూడా ఈ వేలు లోపలికి వెళ్తుంది. So when teachers teach the scripture, easily it goes in. ఎప్పుడైతే బోధకుడు లేఖనాలను బోధిస్తున్నప్పుడు అది అంతరంగంలోకి వెళ్తుంది. All these ministries are needed so that the saints can get edified. ఈ పరిచర్యలు అన్ని సరిగా జరిగినప్పుడు మాత్రమే పరిశుద్ధులు అనేవాళ్ళు సరిచేయబడతారు. And in 2 Chronicles 5:3,
there was no priest who can teach. ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 15:3లో ఎవరు వాళ్ళకి యాజకులు లేరు బోధించడానికి. What they should teach? అక్కడ ఏం చెప్పాలి అసలు వారు? Turn to Leviticus chapter 10. లేవి కాండము 10వ అధ్యాయం. Leviticus chapter 10. లేవి కాండం 10వ అధ్యాయం చూద్దాం. How they should live, it is in the 9th verse. ఏ విధంగా జీవించాలి అనేది 9వ వచనంలో ఉంది. And 10th verse, 10వ వచనంలో that which is holy and unholy, మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, that which are defiled and not defiled, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయటకు people should know the difference. వాటి మధ్య వ్యత్యాసం తెలిసి ఉండాలి. For that, you appoint priests to teach people. దాని కొరకు ప్రవక్తల్ని నియమించు. Read 10 and 11 verses. ఈ 10-11 వచనాలు చదవండి లేవి కాండంలో. Both the verses say why God has given teachers. ఎందుకు దేవుడు బోధకులను ఇచ్చాడు అని అంటే దాని యొక్క ఉద్దేశం ఇక్కడ ఇవ్వబడింది 10వ అధ్యాయం 10-11 వచనాలు. Yeah, even now it is true. ఇప్పటికి కూడా అది సత్యమే ఈ కాలానికి. If you don't bring your children to the church, నీ పిల్లల్ని సంఘానికి తీసుకురాకపోతే, and when you don't come to the church, నీవే సంఘానికి రానట్లయితే, you will not know what is good and what is bad. ఏది చెడు ఏది మంచి అనేది నువ్వే తెలుసుకోలేవు. What is holy and what is unholy. ఏది పవిత్రమైన పరిశుద్ధమైనది ఏది పరిశుద్ధం కానిది. What will defile you and what will not defile you. ఏది అపవిత్రపరుస్తుంది నిన్ను ఏది అపవిత్రపరచదు. You will not know the difference. ఆ వ్యత్యాసం నీకు తెలియదు. You will do something and you will mess up your life. నువ్వు ఏదో ఒకటి చేస్తావు, నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. Then come to the elders, please pray for us, please pray for us. తర్వాత పెద్దల దగ్గరకు వచ్చి నా కొరకు ప్రార్థించని అడుగుతావు. So God has given primarily the teachers in the church to teach our children what is good and what is not good. దేవుడు ప్రాథమికంగా బోధకుల్ని మన సంఘానికి ఎందుకు ఇచ్చారు అంటే మనకి ఏది సరైంది ఏది కాదు అని బోధించడానికి. One family who are believers, ఒక కుటుంబం విశ్వాసులుగా ఉండేవాళ్ళు. son was studying 10th standard. 10వ తరగతి చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి. Another child first standard. వాళ్ళ చిన్న బిడ్డ ఏమో మొదటి సంవత్సరం. They were attending the church every week. ప్రతి వారం వాళ్ళు సంఘానికి వస్తూ ఉండేవాళ్ళు. Some of the Pentecostal church which is okay church. వాళ్ళు సాధారణమైనటువంటి ఒక పర్లేదు అనుకునే సంఘానికి వెళ్తా ఉండేవాళ్ళు. Yeah, we don't want to judge anybody. ఎవరిని కూడా మనం తీర్చాం. And then father is a professor. అందులో ఆ కుటుంబంలో తండ్రి యజమానుడు ఒక ప్రొఫెసర్. And they shifted the house to a far away place from the church. సంఘం నుంచి చాలా దూరంగా ఉండే స్థలానికి వారి ఇంటిని మార్చుకున్నారు. That is not wrong. అది తప్పేం కాదు. But because they went to a far away place, బాగా దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి they started cutting the church. వాళ్ళు అక్కడి నుంచి సంఘానికి రావడం ఆపేయడం మొదలు పెట్టారు. What happened? ఏం జరిగింది? These parents would have gone to church for many years that they have learned. వాళ్ళు సంఘానికి ఎప్పుడు వెళ్తూ చాలా కాలంగా విషయాలు నేర్చుకున్నారు. But the young boy who is growing up now in 10th standard, ఇప్పుడు చిన్న బిడ్డ వాళ్ళ ఎదుగుతున్న కుటుంబంలో చిన్న బిడ్డ 10వ తరగతి చదువుతున్నాడు. he doesn't hear the word of God. అతను దేవుని వాక్యాన్ని వినలేదు. So far away from the Bible, దేవుని వాక్యం నుండి దూరంగా, far away from God, అలాగే దేవుని నుండి దూరంగా, far away from elders. ఈ పెద్దల నుంచి కూడా దూరంగా. This thing happened when you stop attending the church regularly. ఇది ఎప్పటి నుంచి మొదలైంది అంటే అతను రెగ్యులర్ గా సంఘానికి రావడం ఆపిన దగ్గర నుంచి. Stop fellowshipping with God's people regularly. దేవుని ప్రజలతో సహవాసాన్ని ఆపిన దగ్గర నుంచి ఇది ఆరంభమైంది. Yeah, sometimes due to some reason you are not able to attend the church. కొన్ని సందర్భాల్లో ఏదో కారణం చేత మన సంఘానికి రాలేకపోవచ్చు. But you can call somebody and say, what is the word today and what did they do and are they all fine? You can fellowship with them. ఆ సమయంలో ఎవరితో ఫోన్ లో మాట్లాడి ఏం జరిగింది ఆదివారం ఏం మెసేజ్ ఇచ్చారు అలాగా సహవాసం చేయొచ్చు మనం. Midweek you can go for meetings. వారు మధ్యలో కూడా మనం వెళ్ళి మీటింగ్స్ casually meet some church families. లేదా ఊరికే కూడా ఎవరైనా సంఘస్థుల కుటుంబాలు కలవచ్చు. What happened? ఏం జరిగింది? This boy came from school one day. స్కూల్ నుంచి వచ్చాడు ఒక రోజు ఇతను. And previous day he had to do lot of record work. ముందు రోజు ఇతను చాలా రికార్డ్ వర్క్ రాయాల్సి ఉండింది. So parents thought he is sleeping. అతను తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే అతను పడుకున్నాడు sleep. కాబట్టి అతను డిస్టర్బ్ చేయదు పడుకుందాం అనుకున్నారు. But he didn't come out for long time. చాలా సేపటి వరకు అతను బయటికి రాలేదు. They opened the door. తలుపు తెరిచి చూసేవాడికి shocked to see that he was hanging, committing suicide. అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చూసారు వీళ్ళు. Intelligent student, చాలా తెలివైన విద్యార్థి ఇతను. and they could not find the reason why he committed suicide. అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే కారణం కనిపెట్టలేకపోయారు. They searched the notes, every page, whether he has written something somewhere.
ఎక్కడైనా అతను దాని గురించి ఏమైనా రాశాడేమోనని అతని ప్రతి నోట్స్ ప్రతి పేజీ వెతికారు. He has not written anywhere. ఎక్కడ ఏమి రాయలేదు అతను. It's a great big puzzle. Why he died? ఎందుకు అతను చనిపోయాడు అనేది ఒక పెద్ద ప్రశ్నగా The ఉండిపోయింది. teachers and classmates, they all came and cried and wept. అతని విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఎంతో What ఏడ్చారు. a big loss for the parents. ఆ తల్లిదండ్రులకి ఎంత గొప్ప లాస్ అది. Big loss for the church. సంఘానికి ఎంతో లోటు అది. Why? ఎందుకని? It's a believing family. విశ్వాసి కుటుంబమే అది. They took it easily, cutting the church. సంఘానికి వెళ్ళకపోవడం అనే దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు I వాళ్ళు. am not threatening anybody. నేను ఎవరిని భయపెట్టట్లేదు. I am presenting the facts which are going on nearby. మన చుట్టూ జరిగే పరిస్థితుల్లో సత్యాలను మీకు తెలియజేస్తున్నాను. They don't know how to take a decision. వారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియలేదు వాళ్ళకి. There is another boy, ఇంకొక కుమారుడు ఉన్నాడు. grew up in a good family, ఒక కుటుంబంలో ఎరిగాడు, మంచి కుటుంబంలో. and one day he has written in his notebook, today I am going to commit suicide. అతను నోట్స్ లో రాశాడు ఏంటంటే ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. Parents are without sleep. Parent, mother, father, in turn opening and watching the son. కాబట్టి అది చూసిన తల్లిదండ్రులు నిద్రపోకుండా ఒకరి తర్వాత ఒకరు అతన్ని కాపలాగా ఉంటూ అతన్ని కాపాడుకుంటా Our వచ్చారు. son may commit suicide. What shall we do? నా కుమారుడు ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఏం చేయాలి? He is not opening his heart. అతను హృదయం చెప్పట్లేదు, ఓపెన్ చేయట్లేదు. So we need people to teach the word of God. కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తులు కావాలి మనకి. So we read in 2 Chronicles 15:3. రెండవ దినవృత్తాంతాలు 15:3 చదివినట్లుగా For many days in Israel, చాలా దినముల వరకు Israel is God's people. ఇశ్రాయేల్ దేశం దేవుని యొక్క ప్రజలు. Imagine God's people, God has called them and they are living in the promised land, but without God, without Bible, without preachers. దేవుని ప్రజలు, దేవుని చేత పిలువబడిన వారు, ఆ వాగ్దాన దేశంలోనికి దేవుడి చేత తీసుకొచ్చిన వాళ్ళు చివరికి దేవుడు లేకుండా, దేవుని వాక్యం లేకుండా, దేవుని యొక్క ప్రవక్తలు లేకుండా ఉన్నారు ఇప్పుడు. There is one verse in the Bible. మరొక వచనం ఉంది బైబిల్లో. In those days, it was very rare for the word of God. దేవుని వాక్యం లేకపోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఆ దినాల్లో. Do you know whose time? ఎవరి దినాలు అవి? Eli's time. ఏలీ సమయాల్లో There was no word of God. అక్కడ కూడా వాక్యం లేదు, వాక్యం దొరకడం అరుదైపోయింది. The word of God was very rare. You read 1 Samuel 3:1. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చదవచ్చు మనం. And there was no vision. అక్కడ ఎటువంటి దర్శనాలు లేవు. First, no word of God దేవుని వాక్యం లేదు, and no vision. ఏ దర్శనం కూడా లేదు. Even now, there are many churches. ఇప్పుడు కూడా చాలా సంఘాల్లో Many believers are there, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, but no leaders. కానీ నాయకులు లేరు. No people to teach the sound word of God. ఎవరు కూడా సరైనటువంటి బోధని సిద్ధాంతాలను బోధించే వాళ్ళు లేరు. What a sad state it is. ఎంత విచారకరమైన స్థితి అది. That's why in Amos chapter 8 and verse 11 and 12. కాబట్టి ఆమోసు గ్రంథం Daniel, Hosea, Joel, Amos. దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు. Yeah. 8, 11 and 12. ఆమోసు గ్రంథం 8. There was a great 11. famine for the word of God. దేవుని వాక్యానికి అక్కడ కరువు ఏర్పడింది. Bible is there, బైబిల్ అయితే ఉంది, but genuine teaching is not there. దానిలో సరిగా యథార్థంగా బోధించే వాళ్ళు లేరు. I know in one place, ఒక స్థలం తెలుసు నాకు. people are calling somebody to come and preach. అక్కడ ఏంటంటే ఎవరన్నా వచ్చి వాళ్ళు బోధిస్తారేమని పిలుస్తా ఉన్నారు. Repeatedly, please, brother, are you free this week? Are you free this week? వాళ్ళు అడుగుతా ఉన్నారు తరచుగా, ఏంటంటే సహోదరుడా ఈ వారం మీరు ఖాళీగా ఉంటారా? Yeah, due to our other commitments, I am not able to go. అయితే చాలా సందర్భాల్లో నేను వెళ్ళడానికి కుదరట్లేదు. What's the reason? ఏంటి కారణం? They don't get good teaching. ఎందుకంటే వాళ్ళు అలా ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి మంచి బోధ దొరకట్లేదు. How much thankful we should be for our teachers. అయితే మనకున్న బోధకులను బట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. God has raised godly men in our churches. దేవుడు మన సంఘాల్లో ఎంతో మంచి దైవజనులు లేపారు. Who preach the hygienic, pure word of God. ఎంతో ఆరోగ్యవంతమైన పవిత్రమైనటువంటి దేవుని వాక్యాన్ని బోధించేవారు. Without expecting money or selfish gain or honor. ఎక్కడ ధనాన్ని గాని, ఘనతని గాని, గొప్పదనాన్ని గాని ఆశించకుండా బోధించేవారు. Interested in your welfare. నీ యొక్క క్షేమాభివృద్ధి గురించి ఆశించేవాళ్ళు. So we have to thank God. వారిని బట్టి దేవునికి మనం వందనాలు తెలియజేయాలి. So that's the end of the second topic we were reading. మనం ఈ రెండో భాగం చివరిలో మాట్లాడుకుంటున్నాం. First topic is, what is your throne? మొదటి అంశం ఏంటంటే నీ సింహాసనం ఏంటి? That makes you forget God. అది దేవుణ్ణి నిన్ను మర్చిపోయేంతగా నిన్ను చేస్తుంది. Rehoboam. అది రెహోబాం ఉదాహరణ. And second one, how far is God away? రెండోది ఏంటంటే దేవునికి నువ్వు ఎంత దూరంగా ఉన్నావు. Asa's time. ఆసా టైంలో, ఆసా కాలంలో ఇది. Yeah.
Second Chronicles 15. రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో. Now, Second Chronicles 17. ఇప్పుడు రెండవ దినవృత్తాంతాలు 17వ అధ్యాయానికి వెళ్దాం. He was a good king. అతను ఒక మంచి రాజు, Jehoshaphat. యెహోషాపాతు. How many of you heard this king Jehoshaphat? ఈ రాజు గురించి ఎంతమంది విన్నారు? యెహోషాపాతు. Any one incident will you be able to tell? ఆయన గురించి ఏదైనా ఒక సంఘటన చెప్పగలవా? Brother, can you give the mic to him? Samson. Samson brother from Eluru. I'm right? నెల్లూరు, నెల్లూరేనా? Eluru. ఏలూరు, సామ్సన్. He's a teacher. He's working in a school. Yeah. I think he restored the God's word, brother. He, Which restored God's word, I guess. yeah. He restored God's word. Yeah. దేవుని వాక్యాన్ని పునరుద్ధరించాడు. You are telling about Josiah? హోషేయ గురించి చెప్తున్నారా? ఇక్కడ యెహోషాపాతు కదా. Yeah. Three things. Yeah. Very good. He prayed a good prayer. ఒక మంచి ప్రార్థన చేస్తాడు ఇతను. Yeah. Who told? Yeah. బ్రదర్ and వంశీ. Chetty Babu, you are not a youth. 20వ అధ్యాయంలో శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు సైన్యములకు భయపడకుండా దేవుని మీద Yeah. Three things he prayed. ప్రేయర్ We చేస్తాడు. don't have strength. మాకు బలం లేదని ప్రార్థన చేస్తాడు. We don't know what to do. ఏం చేయాలో మాకు తెలియదు. Our eyes are on you. మా కన్నులు మీ మీదే పెట్టుకున్నాం. A simple prayer, good prayer. చిన్న ప్రార్థన చేశాడు యెహోషాపాతు. I think that is in 20th chapter. 20వ అధ్యాయంలో ఉంటుంది. అదే And verse 12. 12వ వచనం. We don't have strength to stand. ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి We చాలదు. don't know what to do. ఏమి చేయుటకు మాకు తోచదు. And our eyes are looking unto you. నీవే మా దిక్కు. You also, when you come to a difficult situation, నువ్వు కూడా ఎప్పుడైనా ఇలాంటి కఠినమైన పరిస్థితిలోకి వచ్చినప్పుడు instead of committing suicide, అది ఆత్మహత్య చేసుకోవడానికి బదులు, instead of doing something else, ఇంకేదో చేయడానికి బదులు, instead of getting frustrated, నువ్వు చిరాకు పడేదానికి బదులు, when you get frustrated, what do you do? నువ్వు ఎప్పుడైనా బాగా చిరాకు వస్తే ఏం చేస్తావు? Throw your phone. ఫోన్ నెలకేసి కొడతావు. Or whatever you hand your చేతులు ఏది ఉంటే అది కొడతావు. Yeah. Or some people hit themselves. లేదా కొంతమంది తలలు కొట్టుకుంటా ఉంటారు. These are all expressing the frustration. ఇవన్నీ కూడా తాము కలిగిన చిరాకుని వ్యక్తీకరించేవి. An extreme form of expression is బాగా విపరీతమైనది అంశం ఏంటంటే hurting themselves. తమని తాము హర్ట్ చేసుకోవడం. Some people tear their skin with a blade, కొంతమంది ఏం చేస్తారంటే బ్లేడ్ తో చేతులు కోసుకుంటూ ఉంటారు. and some people die. కొంతమంది చనిపోతారు కూడా. But this is a good prayer. కానీ ఇది మంచి ప్రార్థన. Lord, we don't have strength to stand. ప్రభువా మాకు శక్తి చాలదు. We don't know what to do. ఏం చేయాలో మాకు తెలియదు. Our eyes are on you. నీవే మాకు దిక్కు. Such is the faith of this king. ఈ రాజుకున్నటువంటి మంచి విశ్వాసం ఇది. Yeah, he was a good king. అతను ఒక మంచి రాజు. And what God did? అయితే దేవుడు ఏం చేశాడు? 17th chapter 3rd verse. 17వ అధ్యాయం 3వ వచనంలో God was with Jehoshaphat. యెహోవా అతనికి సహాయుడై ఉండగా, 5th verse. 5వ వచనం, God established his kingdom. అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. And 6th verse. 6వ వచనంలో, He was very zealous for the works of God. అతడు తన మనస్సుకు దృఢపరుచుకునే వాడే ఉన్నత స్థలమును దేవతా స్తంభములను యోధాలను తీసివేసెను. And 18th verse. 18వ వచనం. 18th chapter 1st verse. 18వ అధ్యాయం 1వ వచనం. 2nd Chronicles. అయితే 2వ దినవృత్తాంతములు 18th chapter 18వ అధ్యాయము and 1st verse. 1వ వచనం. Jehoshaphat had riches and honor in abundance. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు, and when he became rich, he did something. అతను ఐశ్వర్యవంతుడైనప్పుడు అతను ఒక పని చేశాడు. See, sometimes your real color comes when you become rich. Real color. ఎప్పుడైతే నువ్వు నిజంగా ఐశ్వర్యవంతుడు అయినప్పుడు అప్పుడు నీ అస్సలైన రంగు బయటపడుతుంది. Somebody said sometime back, చాలా కాలం క్రితం ఒకరు చెప్పారు ఇలా, Indian preachers can stand poverty. భారతదేశంలో ఉండేటువంటి బోధకులు ఈ పేదరికాన్ని తట్టుకుని But నిలబడతారు, they cannot stand prosperity. అదే వాళ్ళు ఆశీర్వాదాన్ని మాత్రం విషయంలో నిలబడలేరు. How much poverty comes, they'll be strong in faith. ఎంత పేదరికం వచ్చినా గానీ విశ్వాసంలో బలంగా నిలబడతారు. But when money comes, కానీ డబ్బు ఎప్పుడైతే వస్తుందో, when money comes, అలా వచ్చేటప్పుడు డబ్బు, they lose their faith. వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతారు. They leave God.
దేవుని విడిచిపెట్టేస్తారు. because money is an alternative. ఎందుకంటే దేవునికి ప్రత్యామ్నాయంగా డబ్బు ఉంది ఇక్కడ. That's why Luke 16:13 says అదే లూకా 16:13 there are చెప్తుంది. two masters, ఇద్దరు ఉంటారు యజమానులు. not God and devil, దేవుడు అపవాది కాదు, God and money. దేవుడు మరియు ధనం. See, Jesus himself is telling యేసు ప్రభువే చెప్తున్నారు ఇక్కడ, money is like an alternative to God. ఈ ధనం దేవునికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. There's a saying in Tamil, తమిళ్లో ఒక నానుడి ఉంది, if you say money, నువ్వు ధనము అని చెప్తే even a dead body will open its mouth. ఈ చనిపోయిన శవం కూడా లేచి నిలబడుతుందంట. Telugu it is there? Somewhat like Okay. Yeah, modified. And another saying is that మరొక నానుడి కూడా ఉంది, this money will flow even unto hell. ఈ ధనం అంట నరకానికి కూడా ప్రవహిస్తూ ఉంటుందంట. Yeah, in Tamil it is very beautiful. ఓకే, తమిళ్లో ఇంకొంచెం అందంగా ఉంటుంది. పణం పాదాళ మట్టం పాయం. పాతాళం వరకు ధనం వెళ్తుంది. That means you bribe anything you can do. అంటే ధనం ఉంటే ఏదైనా మనం చేయొచ్చు అనే భావన. I heard from one of my friends. నా స్నేహితుల నుంచి ఈ మాట విన్నాను. There's one deputy chief minister. ఒక చాలా చెడ్డ ముఖ్యమంత్రి ఉన్నాడట. He wrote a check. ఒక చెక్ రాశాడు. For how much amount? ఎంత ధనం? 5,800 crores. 5,800 కోట్లు. And he said, I want to become CM. అది పంపించి అతను నేను ఒక ముఖ్యమంత్రిని కావాలనుకున్నాడు. Yeah, money. డబ్బు. So here Jehoshaphat became very rich. ఇక్కడ యెహోషాపాతు ఐశ్వర్యవంతుడయ్యాడు. Not only rich, ఐశ్వర్యం మాత్రమే కాదు, honor, ఘనత. that means all nearby kings were coming and falling at his feet. అంటే చుట్టుపక్కల ఉన్న రాజులందరూ అతని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తున్నారు. Kings are waiting in the queue. రాజులు అతన్ని కలవడానికి క్యూలో People are నిలబడ్డారు. waiting in the queue. ప్రజలు క్యూలో నిలబడ్డారు. See, there is one person in my place in Tanjavur. తంజావూరులో నేను ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉండేవాడు. Big landlord. చాలా పెద్ద భూస్వామి ఆయన. They are like kings, small kings. చాలా చిన్న చిన్న రాజుల లెక్క అన్నమాట. Yeah. One day I and my son, we both went to his house. నేను నా కుమారుడు ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాం. He's a very traditional man. చాలా ఆచార వ్యవహారాలు When we పాటించేవాడు. went there, మేము వెళ్ళాము. he was sitting like this in a table. ఇలా టేబుల్ మీద కూర్చున్నాడు. Offered chairs for us. మాకు కూడా చైర్లు వేశాడు. And he took a copper bell, no, the cow and all, they tie a bell. గేదెలకి ఎద్దులకి గంట ఉంటుంది కదా మెడలో, That bell he has got. ఆ బెల్ ఉండేది అతని చేతిలో. And ding, 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 ding. దాన్ని మోయించాడు. The attender comes. అప్పుడు అటెండర్ వచ్చారు. No calling bell. కాలింగ్ బెల్ లేదు. Such a traditional man. అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న సంస్కృతి విధానాలను ఫాలో అవుతాడు He ఇతను. said, bring coffee or tea for them. ఈ వచ్చిన అతనికి చెప్పాడు కాఫీ టీ పట్టుకురమ్మని. And he asked him to show around his palace. తర్వాత మాకు వాళ్ళ ప్యాలెస్ ని చూపించమని చెప్పాడు. Big house. పెద్ద ఇల్లు. Just open the toilet, ఆ టాయిలెట్ తీస్తే washroom, వాష్రూమ్స్ ఓపెన్ 4 చేస్తే fans. అందులో కూడా 4 ఫ్యాన్లు ఉన్నాయి. Comfortably you can live there. అక్కడే మనం పడుకోవచ్చు. Such a big washroom. అంత toilet. పెద్ద వాష్రూమ్స్ అవి. And his dining table is this much size only. కానీ డైనింగ్ టేబుల్ మాత్రం చాలా చిన్నగా ఉండేది. Yeah. Or 2 feet by 1.5 feet. That's all. అంటే 2.5 ఒకవైపు 1.5 అడుగులు అంతే. That's one thing. Such a rich man, he can't make a dining table for him. అప్పుడు అడిగా నేను, ఇంత గొప్ప ధనవంతుడు తన కోసం ఒక డైనింగ్ టేబుల్ I చేసుకోలేకపోయాడా? asked the attender, ఆ అటెండర్ అడిగాను, why such a small dining table? ఎందుకు ఇది చిన్నగా ఉంది డైనింగ్ టేబుల్ అని. He is so big, he doesn't want to share his meals with anybody. అతను ఎంత పెద్దవాడు కాబట్టి అతను తన భోజనాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడ్డు అని So చెప్పాడు. by having a small dining table, what is he telling? సో చిన్న ఒక డైనింగ్ టేబుల్ భోజన బల్లను పెట్టుకోవడం ద్వారా ఏం చెప్తున్నాడు? Nobody is fit to eat with me in this table. ఈ బల్ల మీద నాతో పాటు కూర్చుని సమానంగా తినడానికి ఎవరు సరిపోరు అని But what చెప్పాలనుకుంటున్నాడు. does Jesus say? యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? I knock at the door. నేను తలుపు కొట్టినప్పుడు, If somebody opens the door, ఎవరైనా తలుపు తెరిస్తే I will come నేను లోపలికి వస్తాను, and I will eat with him. నేను ఆయనతో కలిసి భోజనం I will eat చేస్తాను. with him means I will eat with him in the table. అంటే అతనితో కలిసి ఆ భోజనం మీద ఉన్నవి తింటాను. The father's love for the prodigal son. తప్పిపోయిన కుమారుడి పట్ల అతని తండ్రికి ఉన్న ప్రేమ ఏంటి? Imagine, would he have told, no, you sit on the floor and eat, I will eat in the dining table? అతను వచ్చిన కుమారుడికి నువ్వు అక్కడ నేల మీద కూర్చుని తిను, నేను ఇక్కడ భోజనం బల్ల మీద కూర్చుంటాను, Because you left the house and you committed sin, నువ్వు ఇంటిని విడిచిపెట్టి పాపం చేసావు కాబట్టి, destroyed my property. నా యొక్క ఆస్తిని నాశనం చేసావు కాబట్టి. No, just he forgave him, he embraced him, put a ring and he sat with him in the table. అలా ఏం చేయలేదు. అతను హత్తుకున్నాడు, ఉంగరం ధరించాడు, అతనికి ఒక మంచి వస్త్రాలు తొలగించాడు, అతనితో పాటు భోజన బల్ల మీద He కూర్చోబెట్టుకున్నాడు. prepares us a table before the enemies. అతని శత్రువులు ఎదురు నీవు నాకు భోజన బల్లను సిద్ధపరుస్తావు. So that is our God. అది మన దేవుడు. He wants us to eat with him in the table. మనల్ని ఆయనతో పాటు కూర్చుని భోజనం చేయడానికి ఇస్తాడు But this అవకాశం. king, కానీ ఈ రాజు only one silver plate,
ఈ ధనవంతుడు తనకు ఒక పెద్ద సిల్వర్ ప్లేట్ చేసుకున్నాడు, one silver tumbler. ఒక గిన్నెని, వెండి That's గిన్నెని all. పెట్టుకున్నాడు. That's a place for the dining table. అంతే, ఆ డైనింగ్ టేబుల్ లో అంత మాత్రమే స్థలం సరిపోతుంది. But there are many other rooms, కానీ ఇంకా వేరే గదులు ఉన్నాయి, big dining tables. ఆ వాటిల్లో మాత్రం చాలా పెద్ద One is పెద్ద for బల్లలు Europe, ఉన్నాయి. one is for European guests, అది యూరోపియన్ నుంచి వచ్చే, యూరోప్ దేశాల నుంచి వచ్చే, one is for American guests, కొంతమంది అమెరికా దేశం నుంచి వచ్చే one is వారికి, for Singapore, Malaysia, Indonesian guests, అలాగే సింగపూర్, మలేషియా దేశాల నుంచి వచ్చే వారికి, like that. ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భోజన బల్ల ఉన్నాయి. And 3 o'clock in the afternoon, అయితే మధ్యాహ్నం 3 గంటలకి he takes bath and he gets ready with a new dress and all. స్నానం చేసిన తర్వాత మంచి వస్త్రాలు ధరించుకుని రెడీ And- అవుతాడు. In front of his gate, ఆయన గేట్ ఎదురుగా some this side, some 20 people this side, and 20 people all standing in a line, ఒక లైన్ లో నిలబడే వాళ్ళు 20 మంది ఇలా, 20 మంది ఇటువైపు. and they're standing like this. వాళ్ళందరూ కూడా చాలా వినయంగా చేతులు కట్టుకుని నిలబడతారు. He just goes and stands. ఆయన వెళ్ళి నిలబడతాడు. All of them are bowing, అందరూ కూడా వంగి నమస్కారం చేస్తారు. and he says like this, and he comes out. ఆయన ఇలా నమస్కారం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడు. That's all. అంతే. I asked the attender, అటెండర్ అడిగాను నేను, what is this? These people come and he just sees for few minutes and he comes in. What is the purpose? వాళ్ళందరూ వచ్చారు, ఈయనేమో ఇక్కడ నిలబడ్డాడు, చేసుకో ఒక 2 నిమిషాలు మాత్రం ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఏంటి అని అడిగాను. The attender told, అక్కడ అటెండర్ చెప్తున్నాడు, he knows why who all had come and why every person has come. ఇతనికి ఎవరో ఎందుకు వచ్చారు, ప్రతి ఒక్కరు ఎందుకు వచ్చారో తనకి తెలుసు. One person came for land dispute, ఒక వ్యక్తి ఏమో అతని భూ వివాదం గురించి వచ్చాడు, one person for promotion in the college, కాలేజ్ లో ఒక వ్యక్తి ఏమో తన ప్రమోషన్ నిమిత్తం వచ్చాడు, appointment. ఒక తన He అపాయింట్మెంట్ knows కోసం. everything. అలా ప్రతి విషయం తెలిసి ఈయనకి. I could imagine what honor Jehoshaphat would have had. అప్పుడు ఆ విధంగా నేను ఊహించుకున్నాను, ఇక్కడ యెహోషాపాతుకి ఎలాంటి ఘనత ఉండింది He's అని. a small landlord. అతను ఒక చిన్న భూస్వామి మాత్రమే, Such an honor. ఎంత గొప్ప ఘనత. But imagine, I would imagine all the kings would have been standing on the line, and Jehoshaphat would have said, and like that, and he would have come in. అది యెహోషాపాతుని కూడా నేను ఇలా ఊహించుకున్నాను. ఎంతో మంది రాజులు ఇక్కడ క్యూలో నిలబడితే యెహోషాపాతు వెళ్ళి ఇలా చెప్పేసి వచ్చాడు. A very godly man. ఎంతో దైవజనుడిన. But when honor and money came, అయితే ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత what did he do? ఏం చేశాడు? See the same first verse. అదే వచనంలో చూడండి. He made a relationship with Ahab. ఆహాబుతో వియ్యముందాడు. Ahab is a very evil king of Israel, ఇశ్రాయేల్ దేశంలో ఎంత చెడ్డవాడైన రాజు ఇతను. and he made fellowship with him. అయితే ఆహాబుతో ఒక బంధవ్యాన్ని కలిగి ఉన్నాడు. See, when money and honor comes, it dims your eyes, it makes your eyes blind. అయితే ఆ ఘనత ఐశ్వర్యం వచ్చినప్పుడు నీ కళ్ళని మందులుగా చేస్తాయి. Yeah. So it's a very sad story. ఇది ఒక చాలా విచారకరమైన కథ. But even then God was helping him. అయినప్పటికీ దేవుడు అతనికి సాయం చేస్తున్నాడు. But one prophet is warning him. అప్పుడు ఒక ప్రవక్త అతన్ని హెచ్చరిస్తున్నాడు. We read in 19th chapter. 19వ వచనంలో చూస్తే, See, we saw Hanani, a prophet, talking to whom? King Asa. Now his son is a prophet. హనాని అనే అతను ఆసాతో మాట్లాడారు, మనం ఉదయం చూసాం కదా. ఆ ప్రవక్త కుమారుడే ఇక్కడ ప్రవక్త అయ్యాడు. Second son. రెండో కుమారుడు. Hanani's son, a seer, he told unto Jehoshaphat, can you be friend with somebody who stands with a wicked man and he is an enemy to God? Which was Second Chronicles 19 and verse 2. 19వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నారు చూడండి. దీర్ఘదర్శి హనాని కుమారుడగు యహూ అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకి ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. Yeah, I'll read it once again in English. And Jehu the son of Hanani, the seer means prophet, దీర్ఘదర్శి went out to meet him and said to King Jehoshaphat, should you help the ungodly and love those who hate the Lord, and so bring wrath on you from the Lord's presence? నీవు భక్తిహీనులకు సాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చును. So Jehoshaphat showed a little repentance. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడంటే కొంచెం మారు మనసును చూపించాడు. Yeah, that we read in the 4th verse last. 4వ వచనం చివరిలో చూస్తాం మనం అది. But then what he did? తర్వాత ఏం చేశాడు? We read in the 20th chapter, 20వ అధ్యాయంలో 30th verse, 30వ వచనం, God commanded rest around Israel, around Judah.
ఆ యూదా వారందరూ ఆ చుట్టుపక్కల అంతటికి దేవుడు ఏం చేశాడంటే ఆ నెమ్మదిని అనుగ్రహించాడు. That's also God's blessing. అది కూడా దేవుడిచ్చే ఆశీర్వాదమే. No fighting. ఎక్కడ ఎటువంటి యుద్ధాలు లేవు. The peace of God. దేవుని యొక్క ప్రశాంతత, నెమ్మది. But what did he do? తర్వాత ఏమైంది? We read 20th chapter, 20వ అధ్యాయం 35th verse. 35వ వచనంలో చూడండి. 20th chapter of Chronicles, Second Chronicles, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము and verse 35. 35వ వచనం. After this, Jehoshaphat, king of Judah, allied himself, that means fellowship, with Ahaziah, king of Israel, who acted very wickedly. And he allied himself with him to have ships to go to Tarshish. And they made the ships in Ezion Geber. And what happened? Because you have allied yourself with Ahaziah, the Lord has destroyed your work. And the ships were destroyed so that they were not able to go to Tarshish. 35 నుంచి 37 వచనాలు చూసినట్లయితే, ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహం చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా, వారు ఎఫోద్గేనే బేరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడైన దోదావాహు కుమారుడగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులకు భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలక బద్దలైపోయాను. You understand? అర్థమైందా మీకు? Who are the two kings Jehoshaphat had fellowship? యెహోషాపాతు ఏ ఇద్దరు రాజులతో స్నేహం చేశాడు? Ahab. అహాబు. And tell two things about Ahab. అహాబు గురించి ఏమైనా 2 విషయాలు చెప్పండి. He is a friend of those wicked people. And he is one who hates God. దేవుని వ్యతిరేకించేవాడు, అలాగే చెడ్డ వ్యక్తులకి స్నేహితుడు అతను. That is told in 19th chapter, 2nd verse. 19వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడి ఉంది ఇది. That is the characteristics of King Ahab. ఆహాబుకున్నటువంటి లక్షణాలు ఇవి. A wicked man. అతను చెడ్డ వ్యక్తి. Whoever is hating God, he is a friend. దేవుడిని ఎవరైతే వ్యతిరేకిస్తారో, ద్వేషిస్తారో వాళ్ళకి ఇతను స్నేహితుడు. All the wicked people, he is a friend. ఎవరైతే చెడ్డ వ్యక్తులో వాళ్ళకి ఇతను స్నేహితుడు. Even now many politicians are like that. చాలా మంది రాజకీయ నాయకులు అలా ఉంటారు. Their friendships are with very wicked people. వాళ్ళ స్నేహాలన్నీ కూడా చెడ్డ వ్యక్తులతో ఉంటాయి. Yeah, who can kill, murder people. ఎవరైతే ఆ నరహత్యలు చేస్తారో వాళ్ళతో. Very dangerous area. అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. But godly king became a friend with him. కానీ ఇక్కడ Godly king made him as friend. ఇక్కడ దైవజనుడు, భక్తి కలిగినటువంటి యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. And what is the characteristics of Ahaziah? అహజ్యా యొక్క లక్షణాలు ఏంటి? Yeah, he was a wicked king. ఇతను కూడా దుర్మార్గంగా ప్రవర్తించాడు. Yeah, he was a wicked king. దుర్మార్గమైన రాజు. 35th verse, 20th chapter, 35th verse. 20వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. Now, what is our learning? ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? What is our learning? దీని నుంచి మనం నేర్చుకోదగింది ఏంటి? As long as we are having some difficulty financially, మనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నంత కాలం, not very popular, మనం తెలియబడినంత కాలం, we say, Lord, our eyes on you. మనం ఏం చెప్తామంటే, ప్రభువా నీవే నాకు దిక్కు అని చెప్తాం. I don't know what to do. ఏం చేయాలో నాకు తెలియదు. We don't have strength. We don't have strength. మాకేం బలం లేదు. These are 3 prayers he prayed. ఈ ప్రార్థనే చేస్తా ఉంటాం. ఇక్కడ కూడా when he became rich, కానీ ఎప్పుడైతే ఐశ్వర్యవంతుడయ్యాడో, did he pray? ఆ ప్రార్థన చేశాడా? God, shall I make friendship with Ahab? ప్రభువా నేను ఇక్కడ ఆహాబ్తో స్నేహం చేయొచ్చా? No need to pray. Bible is already written. ఎందుకంటే అతను ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, బైబిల్లో రాయబడి ఉంది. Now tell me in New Testament where it is written. కొత్త నిబంధనలో ఎక్కడ ఇది రాయబడి ఉంది? Brothers, what is the question? Yeah, you cannot have fellowship with the wicked people. చెడ్డ వ్యక్తులతో సహవాసం కలిగి ఉండకూడదని కొత్త నిబంధనలో ఎక్కడ రాయబడి ఉంది? Sisters in the back. Where? Which book? Yeah. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. Sister, you should come and sit here. Yeah, I want some people in the back to say, because they are all quiet. వెనకాల ఉన్న వ్యక్తులు మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు కామ్గా ఉన్నారు. హర్షిని. Which book? ఏ పుస్తకం? Corinthians. First Corinthians or Second Corinthians? మొదటి కొరింథీయుల, రెండో కొరింథీయుల? Second Corinthians. Which chapter?
6:14. 6:14. Yeah, there are 6 things mentioned there. అక్కడ 6 విషయాలు ప్రస్తావించబడ్డాయి. Yeah, what are the 6 things? ఏంటివి? 6 things: 6 విషయాలు. light and darkness, వెలుగు చీకటి, believers, unbelievers, విశ్వాసులు అవిశ్వాసులు, unrighteousness, righteousness, నీతిమంతులు అనీతిమంతులు, Christ and Belial or devil, క్రీస్తు మరియు సాతాను, idols. విగ్రహాలు. Yeah. ఆ, That's over. ఆ, One more. ఇంకొకటి ఉంది. దేవుని ఆలయం అలాగే విగ్రహాలు. Yeah, idols and గాడ్స్ టెంపుల్, దేవుని ఆలయం. 6 things we have learned. ఇక్కడ 6 విషయాలు Shall we again say the 6 things? మళ్ళీ ఒకసారి చెప్దాం. 6 కూడా. First one, ఫస్ట్ మొదటిది నీతి దుర్నీతికి సాంగత్యమేమి. second, light and dark, రెండోది వెలుగు చీకటికి మధ్య సాంగత్యం. Christ and devil, క్రీస్తు బెలియాలకి ఏంటి సాంగత్యం. believer and విశ్వాసికి అవిశ్వాసితో ఏం పొత్తు. see, these 3 things we may not involve, but believer and unbeliever. మొదటి 3 విషయాల్లో మనం ఇన్వాల్వ్ కాం, కానీ 4వది ఉంది చూడండి, అది విశ్వాసి అవిశ్వాసి. Yeah, somebody gives a letter, ఒక లెటర్ ఇస్తారు ఎవరైనా, that time is over. ఆ సమయం అయిపోయింది. Now text, WhatsApp text, లెటర్లు ఇచ్చే సమయం పాతకాలంలో, అది ఇప్పుడంతా వాట్సాప్ టెక్స్ట్ or Facebook like, లేదా ఫేస్బుక్ లైక్ కొట్టడం. and see whether he's a believer or unbeliever. అతను బిలీవరా విశ్వాస చూస్తున్నారా. To be safer side, believer or unbeliever, if it comes from the opposite sex, say no. అంటే అలాంటి టెక్స్ట్ వచ్చినప్పుడు ఆ బిలీవర్ అన్బిలీవర్ అని చూడకుండా ముందు మెసేజ్ వచ్చినప్పుడు నో చెప్పాలి. Yeah, I'm studying in the college, I have to finish my degree. నేను కాలేజ్ లో చదువుతున్నాను, నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. Yeah, I don't still earn money, I cannot, if you come, I cannot support you. నువ్వు ఇప్పుడు వస్తే నేను నిన్ను పోషించలేనని చెప్పాలి. I have to get a job. నేను ఉద్యోగం సంపాదించుకోవాలి. Yeah, then if I am in the marriageable age, then I will consider. నేను వివాహ సమయం వచ్చినప్పుడు అప్పుడు నేను చూస్తాను. See, somebody said, ఎవరు అన్నారు, if you get married, నువ్వు గనుక పెళ్లి చేసుకున్నట్లయితే until Christ comes or until death, she is your wife. యేసుక్రీస్తు వచ్చేంత వరకు లేదా మరణం వచ్చేంత వరకు ఆమె నీ భార్య. Every day you have to face her and you have to answer to her questions. ఎప్పుడు ఆమెను ఎదుర్కొనాలి, ప్రతిరోజు ఆమె అడిగే ప్రశ్నలు You have to సమాధానం live with her. అలానే జీవించాలి ఆమెతో. Yeah, Calvin is smiling. కాల్విన్ నవ్వుతున్నారు. Yeah, it's for everybody. Yeah. ప్రతి ఒక్కరికి ఇది. And anyhow, suppose you are getting married at the age of 25. ఎవరైనా 25 సంవత్సరాల వయసులో కనుక You are going to live up to 80. నువ్వు 80 సంవత్సరాల వరకు బతుకుతావు అనుకుంటే, Some may cross that, some may not cross. కొంతమంది దాన్ని దాటొచ్చు, కొంతమంది How దాటలేకపోవచ్చు. many years you are living with your ఎన్ని wife? సంవత్సరాలు నువ్వు నీ భార్యతో జీవించాలి? Quick maths. త్వరగా చెప్పండి. 65. 55 సంవత్సరాలు. 55. Yes. Yeah. 55 years you are going to live. 55 సంవత్సరాలు జీవించాలి అలాగా. Yeah. Now you are 18 only. ఇప్పుడు 18 ఉన్నాయి నీకు. Why do you want to add 6 more years? ఇంకో 6 సంవత్సరాలు ఎందుకు దాన్ని కలుపుకుంటావు? 18 years onwards you have to answer that. 18 సంవత్సరాల తర్వాత ఎలాగో తర్వాత 80 వరకు 80. Why you spoke to that boy? ఆ అబ్బాయితో ఎందుకు నువ్వు మాట్లాడావు? Be careful. చాలా జాగ్రత్త. You have to be very careful. ఇవన్నీ ప్రశ్నలకి సమాధానాలు You చెప్పాలి. are living in fear for 6 years. ఇంకా 6 సంవత్సరాల వరకు నువ్వు భయంతో గడపాలి. తర్వాత Because the boy or the girl whom you love, నువ్వు ఆ అమ్మాయి లేకపోతే అబ్బాయి కోసం ఎవరిని ప్రేమిస్తున్నావో, there is a very pathetic life. ఎంతో దీనమైన స్థితి అది. Hey, whom did you speak? ఎవరితో నువ్వు మాట్లాడావు? Show me your WhatsApp. చూపించి, నీ వాట్సాప్ చూపించి. Yeah, show me your mobile. I'll check everything. చూపించి, నీ ఫోన్ చూపించి, నేను అన్ని చూస్తాను. Do you need it? అదంతా అవసరమా మీకు? So devil will show only the attractive side. సాతాను అపవాదం ఏం చేస్తాడంటే ఆకర్షణీయమైన వైపునే Some చూపిస్తాడు. posters in the cinema and all where a boy and girl are together. ఏదైనా ఒక సినిమా పోస్టర్ లోనో సినిమాలోనో అబ్బాయి అమ్మాయి కలిసి ఉండటాన్ని చూపిస్తాడు. When you see the real life, it's very pathetic. కానీ నిజంగా స్థితిని చూస్తే మాత్రం అది చాలా దీనంగా They దారుణంగా don't have ఉంటుంది. peace of mind. అక్కడ ఎక్కడ సమాధానం ఉండదు. I know many actors and actresses committing suicide because they have plenty of money but no peace of mind. ఎంతో మంది నటులు నటీమణులు వాళ్ళ జీవితాల్లో ఎక్కడ శాంతి సమాధానాలు లేకుండా ఉంటారు. డబ్బు అయితే అధికంగా ఉంటుంది. So you can't wait up to 25 or marriageable age. కాబట్టి 25 సంవత్సరాల వరకు ముందు వేచి ఉంది. Allow the other person also to live peaceably. అవతల వ్యక్తి కూడా చాలా ప్రశాంతంగా బ్రతకనివ్వండి. So when he got honor and riches, ఇక్కడ ఎప్పుడైతే ఆశీర్వాదము ఘనత వచ్చినప్పుడు he started making friendship with ungodly people. అవిశ్వాసులతో ఇతను సంబంధాన్ని కలుపుకోవడానికి చూశాడు. So now ఇప్పుడు we'll come to our lives. మన జీవితాల వైపుకి వద్దాం. Who is your company?
ఇప్పుడు నువ్వు ఎవరితో సాంగత్యం కలిగి Who ఉన్నావు? are your close associates? నువ్వు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరు? Who are your close friends? బాగా దగ్గరగా ఉన్న స్నేహితులు ఎవరు? When something comes, whom do you consult? ఏదైనా ఒక సమస్య ఏదైనా వస్తే ఎవరిని నువ్వు మొదటగా Who సంప్రదిస్తావు? are your peer force influencing you? నీతో సమాన స్థాయిలో ఉన్న ఈ యొక్క స్నేహితులు ఎవరు నిన్ను బలవంత పెడుతూ ఉంటారు? Take your paper. మళ్ళీ పేపర్ తీసుకోండి. Yeah. Write 3 people. ముగ్గురు వ్యక్తుల గురించి రాయండి, అంటే ముగ్గురు పేర్లు రాయండి. Who are your best associates? మీరు ఎక్కువగా కలిసి ఉండే వ్యక్తులు. And next question is, are they helping you to go to God or away from God? సో రెండో ప్రశ్న ఏంటంటే, వాళ్ళు నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళేలాగా సాయం చేస్తున్నారా లేదా దేవుని నుంచి దూరం చేస్తున్నారా? This Ahab and Ahazia, what did they do? అహాబు అహజ్యా ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు Did they help Jehoshaphat to go to God? యెహోషాపాతు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సాయం చేశారా? He was a godly man, దేవుడు దైవజనుడు, అతను more than godly than we. మనకంటే అతను దైవజనుడు. You read his life, so miracles he experienced from God. దేవుని దగ్గర నుంచి ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్నాడు అతను. అతని జీవితాన్ని ఒకసారి చదవండి. Such a strong person, these 2 people separated. అయితే అంత గొప్ప దైవజనుడైన ఆ బలవంతమైన వ్యక్తిని ఈ ఇద్దరు వ్యక్తులు విడగొట్టేశారు. Okay. Have you written? రాశారా? How many of you have written? ముగ్గురు స్నేహితుల పేర్లు. మీరు ఎక్కువగా Okay, ఎవరిని I'm giving you కన్సల్ట్ అవుతారు? 2 minutes more. ఇంకొంచెం సమయం ఇస్తాము. Once again, repeat the question. How many? Yeah. You write 3 minimum people with whom you associate. కనీసం ముగ్గురు పేర్లు రాయండి, ఎవరితో మీరు ఎక్కువ If any సాంగత్యం problem కలిగి comes, ఉంటారు. you consult, or if any happy news comes, you share. Who is your friends or associates or people who are influencing you? సంతోషం కలిగినప్పుడు కానీ బాధ కలిగినప్పుడు మొట్టమొదటిగా మీరు ఎవరితో పంచుకుంటారు? మీ ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు. మిమ్మల్ని ఎవరు ఎక్కువ ప్రభావితం చేస్తారు? Why I say write down? రాయమని ఎందుకు అంటున్నానంటే, Then only you think. అప్పుడే నువ్వు ఆలోచిస్తావు. Yeah. No, 3 people. Yeah. ముగ్గురు వ్యక్తులు నిన్ను You ప్రభావితం written. చేస్తారు. Second question is whether they are driving you away from God or driving you towards God. రెండో ప్రశ్న ఏంటంటే, వాళ్ళు దేవుని వైపుగా నిన్ను నడిపిస్తున్నారా లేకపోతే దేవుని నుంచి దూరంగానా? Are they like Ahab and Ahazia? వాళ్ళు అహాబు అహజ్యాలా ఉన్నారా? Yes or no? One word answer. కొన్ని ఒక మాటలో రాయండి, వాళ్ళు అహాబు అహజ్యాలా ఉన్నారా? First part 3 names. మొదటి క్వశ్చన్ కి ఆన్సర్ గా 3 పేర్లు రాయండి. Second, are they like Asa and Ahazia? రెండో ప్రశ్న ఏంటంటే, ఆ స్నేహితులు వాళ్ళు అహాబు అహజ్యాలా ఉన్నారా? అవును లేదా కాదు అనే సమాధానం. Yes, no. Nearly both. Actually, 5 should be finished. 5:30. 4:30 it started. Actually, not 4:30. We don't need. I think 4:40 around. We'll take 10 more minutes. Yes, sir. No problem. Shall I go for another question also? మరొక ప్రశ్న కూడా వెళ్దామా దీని తర్వాత? What is your shipbuilding project? He had a shipbuilding project, no? God broke it. Yes, okay. Is there any shipbuilding project ఇక్కడ which you are planning with them? 20వ అధ్యాయంలో మనం చూసాం కదా, అక్కడ ఏంటంటే అతను ఒక పని కల్పించుకున్నాడు అహాజియాతో కలిసి. ఏంటంటే ఓడలు నిర్మించే పని చేశాడు కదా. మీ పని ఏంటి? వాళ్ళతో కలిసి మీ యొక్క పని not have to such an extent, but anyhow, others who are grown up, you can think of it. ఎదిగిన వారు, పెద్దలైన వారు దీని గురించి ఆలోచించేయండి. మీ స్నేహితులు వాళ్ళు అహాజియా అహాబ్ లాగా ఉన్నట్లయితే మీ యొక్క పని ఏంటి? God broke the ship. God broke the ship. దేవుడు ఆ ఓడల్ని బద్దలు చేశాడు. Because godly man and ungodly man did a project. ఎందుకంటే అక్కడ ఒక దైవజనుడు లేకపోతే అలాగే భక్తిహీనుడైన ఇంకొక వ్యక్తి, ఇద్దరు కలిసి చేసిన పని అది. I'll tell you, some of your ship project is married life. కొంతమందికి ఆ ఓడలు కట్టే ఇక్కడ షిప్ ప్రాజెక్ట్ Don't plan with unbeliever. పెళ్లి అంటే భక్తిహీనురాలతో లేదా భక్తిహీనురాలు భక్తి గల స్త్రీ భక్తిహీనురాడైన
భక్తిహీనుడితో పెళ్లి. When somebody comes and asks, what is your height? ఎవరైనా వచ్చి నీ ఎత్తెంత అని అడిగినట్లయితే Yeah. Don't allow these personal questions. ఇలా పర్సనల్ గా వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలు See, అడగడానికి this brown dress is not nice for you. Can you change it into blue? వాళ్ళు అడుగుతారంట, ఈ బ్రౌన్ కలర్ డ్రెస్ నీకు అంతగా సూట్ అవ్వలేదు, ఇంకేదైనా మార్చుకో అని. These are all tests, no? Some small signals. ఇవన్నీ చిన్ని చిన్ని సూచనలు అన్నమాట. She wants to find out whether you are pleasing her, whether she is important, whether you are obeying her. అంటే ఆమె నీకు లోబడుతుందా లేదా అనే టెస్ట్ చేయడం అనమాట అతను. Okay. How many of you have written brother's side? Because now you have become very alert. Brother will first ask hands and then you will ask read. ఎవరు సిద్ధపడ్డారు? మీరు రాసిన దాన్ని చెప్పడానికి సిద్ధపడిన వాళ్ళు చేయొద్దండి. I can throw this. Throw this somebody to catch. That's better. Catch. See who is catching it. You tell. Or you can throw. Yeah. సౌండ్ రావట్లేదు. సౌండ్ I think My close associates are my father and my friend Nasimha and my wife. oh, you are not a youth. Ayyo, I thought you were. Yeah. Okay. Yeah, throw to somebody. I'll throw this one. That you keep it. Yeah. I hope it doesn't hurt anybody. I can throw this. Yeah, in some other meeting, they used to throw cap అలా విసురుతా ఉంటారు కొన్ని కోడికల్లో. Anybody has got a cap? క్యాప్ ఉందా ఎవరి దగ్గరైనా? క్యాప్ No, అంటే this will not hurt, no? Yeah. Yes. టోపీ. Yeah, you can throw. Yeah. Ramakrishnan. రామకృష్ణ. Yeah, thank you. చెక్. స్టార్టింగ్ నుంచి నాతో ఉన్న బ్రదర్, తన పేరు టైటస్. ఇంకా Second. చర్చ్ మెంబర్స్ ఎవరితో మాట్లాడినా కానీ నేను ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రతిదీ నేను ఎంకరేజ్ అవుతాను, నేను ఎంకరేజ్ చేస్తాను Third. అందరితో. వాళ్ళలో ఎస్పెషల్లీ నేను షేర్ చేసుకునేది చర్చ్ మెంబర్స్ తో కాల్విన్ అన్న. He's a good example because all are church members. సో సంఘస్థులైన వాళ్ళతోనే స్నేహం చేస్తున్నాడు కాబట్టి అతను ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. Yeah, he's a wholehearted brother. అతను ఒక హృదయానుసారుడైంది. Praise God. దేవునికి వందనాలు. Then another question, yes or no? అంటే వాళ్ళు ఆహాబు ఆహాజియాలా ఉన్నారా? అవును కాదు. వాళ్ళలో ఎవరు ఆహాజు అలా కాదు, అలా లేరు. ప్రతి ఒక్కరు నన్ను దేవుని దగ్గరికి నడిపించే వాళ్ళే. Okay. థ్యాంక్ యూ. Throw the cap. Or You throw it. Yeah. So that because you won't cross that line. Yeah. So better let it. Yeah, you throw it back. వెనక్కి విసురు. అంతే. Same brothers, it is falling. Yeah. Only Viswas Kurula brother and John Daniel and Teja brother. Both are in the church. Yes, sir. Number They're 3. helping to. No brother. No, brother. Okay. No. Okay. Then second question, yes or no? Second question is no brother. Were they like Ahab and Ahaz? That is the question. Okay. So that No. answer is Okay. No is the right answer. Very good. We give a clap to both of them, Ramakrishna and Samson. Send the cap here. Yeah. Send the cap. He says not. No, take it. Give to Achyut. Achyut, brother, you throw to sisters. Don't look back. Just simply throw it. Yeah. Yeah. Sister, you. Yeah.
I think you can pass on to the next person. You ఆల్రెడీ have done it. మాట్లాడున్నారు కాబట్టి పక్కన వాళ్ళకి ఇవ్వండి. So if the person already has done it, neighbor, it will go to the neighbor. Yeah. గాడ్ ఏమైనా షేర్ చేసుకోవాలి అంటే ఓన్లీ చర్చ్ మెంబర్స్ తోనే. దట్స్ ఆల్. యూత్ సిస్టర్స్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళతోనే ఏమైనా ఉంటే షేర్ చేస్తా. వాళ్ళు ఓన్లీ గాడ్లీగానే లీడ్ చేస్తారు. దట్స్ ఆల్. So we have very good examples in the church. సంఘంలో మనకి మంచి ఉదాహరణలు ఉన్నారు, దాన్ని బట్టి ఉంది మనకి. Others should follow. అవన్నీ కూడా అనుసరించి తగినవి. Yeah, we should not unequally yoked with the unbelievers. మనం అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. Now, yeah. So we quickly go through Agasiya. We said one more thing about Agasiya. అహజ్యా గురించి మరొక విషయాన్ని మనం చూద్దాం. Agasiya was a evil king. అహజ్యా దుర్మార్గుడైన రాజు. 20th chapter, 20వ అధ్యాయం 35th verse, we say Agasiya was a evil king. 35వ వచనంలో దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజు అనే అహజ్యా అని ఉంది. Why he was a evil king? ఎందుకు అతను ఒక దుర్మార్గుడిగా ఉన్నాడు? There is a reason. దానికి ఒక కారణం ఉంది. He had an advisor. అతనికి ఒక సలహా ఇచ్చేవాడు ఉన్నాడు. 22nd chapter, 3rd verse. 22వ అధ్యాయం 3వ వచనంలో కనిపిస్తుంది. Why he was a wicked king? Answer is in 3rd verse. అతను ఎందుకు దుర్మార్గమైన రాజుగా ఉన్నాడు అంటే దానికి సమాధానం 3వ వచనంలో ఉంది. 22వ అధ్యాయం. Would you read? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చును గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. 22nd verse, 22nd chapter, 3rd verse. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 3వ వచనం. He walked in the ways of the house of Ahab because his mother was his advisor to behave wickedly. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చాను. There are some mothers like that. కొంతమంది తల్లులు అలా ఉంటారు. Yeah. When you get married, నువ్వు పెళ్ళైన తర్వాత what type of advice your mother is giving? మీ తల్లి ఎలాంటి సలహాలు నీకు ఇస్తుంది? Especially to young brothers. ఓకే, యవనస్తులైన సహోదరులకి ఈ ప్రశ్న. Yeah. What type of advice? ఎలాంటి సలహాలు? Before marriage, what type of advice she gives? పెళ్లికి ముందు నీకు ఎలాంటి సలహాలు She ఇచ్చేది? wants you to marry an unbeliever నీకేమైనా అవిశ్వాసి అయిన అమ్మాయితో, because she is her close relative, ఎందుకంటే దగ్గర బంధువు or కాబట్టి because they అవిశ్వాసితో, give you dowry, లేకపోతే వాళ్ళు కట్నం ఇస్తున్నారు or కాబట్టి, because has a good job, లేకపోతే మంచి ఉద్యోగం ఉంది or కాబట్టి, because lot of property is there, ఎంతో ఆస్తి ఉంది కాబట్టి, and they don't see at all whether she's a believer or not. అది విశ్వాసరాలు కాదా అనేది ఏమీ చూడకుండా. This Agasiya's king mother was Athaliah, and she was a evil mother. ఈ రాజైన అహజ్యా యొక్క అమ్మ అతల్య, ఈమె చాలా చెడ్డదైనది. Another incident, మరొక సంఘటన, అమ్నోను. he was having an advisor. అమ్నోను కూడా ఒక అడ్వైజర్ ఉన్నాడు, సలహా What ఇచ్చేవాడు. was his name? అతని పేరేంటి? Yeah, very good. Jonadab. యోనాతాన్. He was an advisor. అతను ఇక సలహా He gave him screw to call Tamar and behave badly with her. అక్కడ అమ్నోనికి సలహా ఇచ్చే అతని స్నేహితుడు ఏంటంటే తామర్తో సంబంధాన్ని పెంచుకోవడానికి అతను కీ ఇస్తా ఉన్నాడు. If he had advised correctly, the murder would not have happened, the rape would not have happened, and there would have been peace in David's family. అక్కడ అతను సరిగా కనుక సలహా ఇచ్చినట్లయితే అక్కడ అబ్యాతారు విషయంలో, అక్కడ తామారు విషయంలో అక్కడ హత్య జరిగేది కాదు, ఇక్కడ ఎటువంటి సమస్య ఉండేది కాదు దావీదు కుటుంబంలో. He advised, hey, lie down as a sick person. అతని Lie down as a sick person. అక్కడ అతను ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే, నువ్వు ఒక రోగం కలిగిన వ్యక్తి Ask అక్కడ పడుకో. Tamar to bring food. దావీదుతో అడుగు ఏంటంటే తామర ఆహారం తీసుకురావాలని. Tamar was a queen. She was the daughter of king. రాజు కుమార్తె, ఆమె Princess. యువరాణి, రాజు కుమార్తె. What a great status. ఆమెకి ఎంత గొప్ప స్థాయి ఉంటుంది. She would have sent her servant. ఆమె యొక్క పనికత్తెను పంపించవచ్చు. No. లేదు. The Jonadab advised him. No, ask her to come. యోనాదాబు ఇక్కడ ఎటువంటి సలహా ఇచ్చాడంటే అమ్నోనికి, cook in your home. తను వచ్చి ఇంట్లో అన్నం ఉండాలి. Evil advisor. ఎంతో చెడ్డ సలహా. Naaman has an advisor. నామానికి కూడా ఒక అడ్వైజర్ ఉన్నాడు. Servant girl. ఒక పనిచేసే చిన్న Why can't you go to Israel and pray to prophet? ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి నువ్వు అక్కడ ప్రవక్తతో ఎందుకు చెప్పకూడదు? Good advisor from Israel. ఇశ్రాయేల్ లో మంచి ఒక సలహా ఇచ్చింది. There Elisha asked
him to dip in the river Jordan. అక్కడ ఎలీషా ఏం చేశాడంటే నువ్వు ఒక యోర్దాన్ నదిలో మునుగు. He became upset. అతను అభ్యంతరపడ్డాడు. Are there not good rivers in my place? నేను సిరియాలో నాకు మంచి నదులు లేవు అక్కడ, We'll go. మేము వెళ్ళిపోతాం. But there were advisors among his servants. వాళ్ళ పనిలో మంచి సేవకుల్లో మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. Sir, సార్, it's a very easy thing. ఆయన చెప్పింది చాలా You have తేలికే come కదా. all the way from Syria. సిరియా నుంచి ఇక్కడ దాకా వచ్చారు మీరు. Even if you don't get cured, you are not going to lose anything. Why can't we dip and go? నువ్వు ఎటువంటి స్వస్థత పొందకపోయినా నీకు పోయేదేం లేదు, మునిగితే ఏమైతుంది అని అడిగాడు. If that advisor was not there, Naaman would have died in his leprosy. ఆ సలహా ఇచ్చేవాడు అక్కడ లేకపోతే నామాను ఆ కుష్ఠరోగంతోనే చనిపోయేవాడు. Small advice. చిన్న సలహా. What type of advisor you have? ఎలాంటి సలహాదారుడు నీకున్నాడు? Especially among your relatives. నీలోను మీ స్నేహితుల్లోను అలాగే మీ బంధువుల్లోను. At the time of your wedding. నీ యొక్క పెళ్లి విషయంలో What type of advice you are given? ఎలాంటి సలహాలు మీకు ఇవ్వబడుతున్నాయి? If somebody is like Athalya, are you going to obey? అతల్య లాగా తల్లి ఇలా సలహాలు ఇస్తే మీరు This king's own mother. మీరు సొంత తల్లే విధేయత చూపిస్తారా? Because she's mother and she's shedding tears and all, how can I disobey? ఆమె తల్లి కాబట్టి ఆమె కన్నీరు కారుస్తుంది కాబట్టి నేను ఏ విధంగా అవిధేయత చూపించను? No, I will stand for God. లేదు, నేను దేవుని కోసం నిలబడతాను. Yeah, I will stand for God. నేను దేవుని కోసం నిలబడతాను. Be a wholehearted person. మనం హృదయం పూర్తిగా ఉండాలి. There's a verse అక్కడ ఒక వచనం ఉంది, and that is in 2 Chronicles chapter 19. రెండో దినవృత్తాంతాలు 19వ అధ్యాయం. We'll finish with this one. మనం దాంతో ముగిద్దాం. 2 Chronicles chapter 19. రెండో దినవృత్తాంతాలు 19వ అధ్యాయము. No. 2 Chronicles 16 16వ అధ్యాయం చూద్దాం. and verse 9. 9వ వచనం. 2 Chronicles రెండవ దినవృత్తాంతములు chapter 16 16వ అధ్యాయము and verse 9. 9వ వచనం. Very beautiful verse. ఎంతో మంచి అద్భుతమైన వచనం ఇది. For the eyes of the Lord run to and fro throughout the whole earth to show himself strong on behalf of those whose heart is perfect toward him. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. I know this verse in Tamil memorized, but not in English. ఇంగ్లీష్ లో ఇది జ్ఞాపకం అంటే గుర్తు పెట్టుకోలేదు కానీ తమిళ్లో గుర్తుంది నాకు. The eyes of the Lord are upon those whose hearts are his to manifest his power. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. How many of you know this verse earlier? ఇంతకు ముందు ఈ వచనం తెలిసిన వాళ్ళు ఎవరైనా చేతులెత్తండి. Very good. మంచిది. So maybe you have heard in the church. సంఘంలో వినుండొచ్చు ఈ మాట. Very good verse. ఎంతో మంచి వచనం. If you are wholehearted, నువ్వు యథార్థ హృదయం అయితే the eyes of the Lord, which is going around the world for you to reveal his power. లోకమంతటా సంచారం చేయుచున్న యెహోవా కనుదృష్టి నిన్ను బలపరచడానికి You are ఉంటుంది. going to a new place. నువ్వు వేరే ఏదో కొత్త స్థలానికి The వెళ్తే eyes of the Lord goes around దేవుని కనుదృష్టి to find మొత్తం తిరుగుతూ to find a house for you, నీ కొరకు ఇల్లుని ఇవ్వడానికి, to find a school for your children, నీ పిల్లలకు స్కూల్ కు వెతకడానికి, to find a fellowship for you. నీకోసం ఒక సహవాసాన్ని It వెతకడానికి will happen. అది జరుగుతుంది. Eyes of the Lord are going around యెహోవా కనుదృష్టి అలా తిరుగుతూ ఉంటుంది to లోక show సంచారం. forth his power. ఇంకా తను బలపరచడానికి. But on our side, whether we are wholehearted. అయితే మన వైపు మనం చేయాల్సింది ఏంటంటే యథార్థ హృదయం కలివారుగా ఉండాలి. But King Asa was not wholehearted. ఇక్కడ రాజైన ఆస యథార్థ హృదయుడిగా లేడు. And because this prophet told this verse, అయితే ఈ వచనం ఇక్కడ ప్రవక్త చెప్పినప్పుడు he put him in prison. అతను తీసుకెళ్లి అతన్ని జైల్లో పెట్టించాడు. Now 1 minute we'll all imagine we are now going to heaven. మనం అందరం పరలోకానికి వెళ్తున్నట్టుగా ఊహించుకుందాం. And we are meeting this King Asa. ఇక్కడ ఈ ఆసాని మనం కలుస్తున్నాం అనుకుందాం అక్కడ. And we are telling this verse. Asa, do you know this verse? ఆసాకి చెప్దాం ఈ వచనం తెలుసా నీకు అని. How you would feel? ఎలా ఉంటుంది నీకు? అయ్యో అంటాడు. Now the whole world they are reading this verse. ప్రపంచం అంతా కూడా ఈ వచనాన్ని చదువుతా ఉంది. But the first person who gave this verse I put in prison. మొట్టమొదటిసారిగా ఈ వచనాన్ని ఇచ్చిన ఆ వ్యక్తినేమో నేను తీసుకెళ్లి జైల్లో పెట్టాను. How much regret he will have. ఎంత విచారం వ్యక్తం చేస్తాడో కదా అతను. Yeah, first of all, whether we find Asa in heaven or not, we don't know. అసలు ఆసాన్ని పరలోకంలో చూస్తాం లేదో మనకు తెలియదు. Yeah, but when you meet Hanani,
అనాని మాత్రం ఉంటాడు. Yeah, everybody will go and say, very good verse, prophet, you have shared the very good verse, you got a very good revelation. మనం అందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు, మేము చాలా మంచి వచనాలు విన్నాం, మిమ్మల్ని బట్టి మీకు ప్రత్యక్షత ఉంది దీన్ని బట్టి అని. So we'll pray to God. దేవుని ప్రార్థన చేద్దాం. Lord, we want to be wholehearted. ప్రభువా, మేము యథార్థ హృదయమై ఉండాలి. Even when we become rich and we are getting honor, మేము ఐశ్వర్యవంతులము ఘనత పొందుకున్న వారమైనప్పటికీ we don't want to be in fellowship with ungodly people. మేము భక్తిహీనులైనటువంటి ప్రజలతో సహవాసం చేయకూడదు. We don't want to go away from you, Lord. దేవుని నుంచి దూరంగా వెళ్ళకూడదు ప్రభువా. We want to stay with godly people. దేవుని యొక్క ప్రజలతో మాత్రమే ఉండాలి. One brother and one sister can pray and mic can be given to them. ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేయండి. Those who have not prayed so far. ఇప్పటి వరకు ఎక్కువ ప్రార్థన చేయని వారు, ఇప్పటి వరకు ప్రార్థన చేయని వారు ఎవరైనా నిలబడి ప్రార్థన చేయండి. సహోదరులు ఒకరు, సహోదరులు. Either brother or sister. Yeah. ఒక సహోదరుడైనా లేదా ఒక సహోదరి అయినా. If you are a wholehearted person, definitely you will pray. నువ్వు యథార్థ హృదయుడు అయితే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేస్తావు. If your heart is half, whether to pray or not to pray, నీ హృదయం కనుక సగం ఏంటో దేవుని పట్ల, what others would think, ఇతరులు ఏమనుకుంటారు, I may lose my honor, నేను నా ఘనతను కోల్పోతాను, no need to feel like that. Yeah, praise. అలాగే ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. You raise your hand because brother doesn't know who is needing the mic. Yeah, raise your hand, brothers. మీ చేయెత్తండి. ఇది మంచి సమయం మీకున్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి. ఇతరులు ఏమనుకుంటారు అనేది ఆలోచించొద్దు, ఒకరు చేయెత్తండి. Yeah, Samson. శాంసన్. Heavenly Father, I thank you, Father, for this time. Thank you for helping us to know, Father, and to come to know many of the things, Father. Thank you for reminding us, Father, about being wholehearted, Father, not to go and not to be unequally yoked with unbelievers, Father. Thank you, Father, so much for helping us. And, Father, in eternity, Father, we'll come to know, Father, how much you have helped us to and thoroughly encouraging us, Father. We will know, Father. Now, thank you for this time, Father. I pray you will help us, Father. Help me especially and each one of us, Father, to be very much wholehearted, Father, and to be radical disciples of yours, Father. No matter what, Father, not emotions of others should rule over us, Father, anything, Father. Father, thank you for directly speaking to me, Father. Yes, in the afternoon session, you spoke to me directly, Father. Father, I should have read the word of God. I should have gone through the word of God, Father, a lot of times, and it should have been a blessing for me and through me to the others. But, Father, I missed it. But I believe that you will help me, Father, and I hope that you will turn me as like Christ into the likeness of Christ, Father. Thank you so much, Father, and let all that we heard, that especially all that I heard, Father, be deeply rooted into my heart and all other hearts, Father. And I pray, Father, at the time of temptation, as brother told, let these words come to our hearts and, Father, let them minister to us, Father, the Holy Spirit, Father. Fill me with the Holy Spirit, and those brothers who are really desperate to be filled with the Holy Spirit, as Brother Zach told, Father, I pray all these things in Jesus' name. Amen. Amen. ఆమేన్. Thank you, brothers and sisters. God bless you all. And thank you all for taking part in the youth meeting. యూత్ మీటింగ్ లో మీరందరూ భాగస్థులైనందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Continue to keep the word of God in your heart. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో